నమస్కారం. ఈరోజు మనం ఓ అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఇంట్లో ఉంటూనే మనశ్శాంతి, శ్రేయస్సు ఎలా పొందాలి అనేది. దీనికి ఒక అద్భుతమైన మార్గముంది. అదే విష్ణు సహస్రనామం. అంటే మహావిష్ణువుకి సంబంధించిన ఆ 1000 నామాల శక్తివంతమైన స్తోత్రమనమాట. అవును కదా. ఈ రోజుల్లో మన జీవితాలు మొత్తం ఒత్తిడి, రకరకాల సవాళ్లతోనే నిండిపోయాయి. మరి వీటన్నిటి మధ్యలో మనశ్శాంతి ఎలా, ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి, దీనికి దారి ఎక్కడ దొరుకుతుంది? చాలామందికి వచ్చే ప్రశ్న ఇది. మన ప్రాచీన గ్రంథాలేం చెప్తున్నాయంటే దీనికి సమాధానం తరతరాలుగా మనకు అందుబాటులో ఉన్న ఒక శక్తివంతమైన పారాయణంలోనే దాగి ఉంది అంటున్నారు. సరే, మరింకెందుకు ఆలస్యం, అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పవిత్రమైన స్తోత్రం ఎక్కడ్నుంచి వచ్చిందో చూద్దాం. ఆ తర్వాత ఆ 1000 నామాల్లో ఉన్న శక్తి ఏంటి, వాటిని పఠించడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయి, మరి ఇంట్లో దీన్ని ఎలా పారాయణం చెయ్యాలి, పాటించాల్సిన నియమాలేంటి, వీటన్నిటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం దీని మూలంలోకి వెళ్దాం. ప్రతి గొప్ప శక్తి వెనుక ఖచ్చితంగా ఓ కథ ఉంటుంది కదా. అలాగే ఈ విష్ణు సహస్రనామం కూడా ఊరికే పుట్టలేదు. ఇది ఏకంగా మహాభారతంలోని ఓ అత్యంత కీలకమైన సందర్భంలో పుట్టింది. మరి ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ సందర్భం ఏదో కాదు, మహాభారత యుద్ధం ముగిసిన సమయమన్నమాట. అప్పుడు అంపశయ్యపై ఉన్నారు భీష్మ పితామహుడు. ఆ సమయంలో ధర్మరాజు కొన్ని ప్రశ్నలతో ఆయన దగ్గరికి వెళ్లారు. జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యల నుంచి బయటపడే మార్గమేది అని అడిగారు. అప్పుడు భీష్ముడు ఆయనకు సమాధానంగా ఈ దివ్యజ్ఞానాన్ని ఉపదేశించారు. ఆ ఉపదేశమే శ్రీమహావిష్ణువు యొక్క 1000 నామాలు. అయితే ఈ స్తోత్రంలో ఉన్న ఓ గొప్ప విషయమేంతో తెలుసా? ఇది ఫలానా వాళ్లే చెయ్యాలి, వీళ్ళు చెయ్యకూడదు అనే నియమమే లేదు. కులం, మతం, స్త్రీ, పురుషుడు ఇలాంటి భేదాలు ఏవీ లేవు. ఎవరైనా సరే దీన్ని పఠించవచ్చు. కావాల్సిందల్లా ఒక్కటే, భక్తి, శ్రద్ధ, అంతే. మూలమే ఇంత శక్తివంతంగా ఉన్నప్పుడు మరిక దీన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇంకెంత గొప్పగా ఉంటాయో ఆలోచించండి. అసలు ఆ 1000 నామాల్లో ఉన్న శక్తేంటి? ఫలశ్రుతి అంటే దీనివల్ల కలిగే ఫలితాలు గురించి ఏం చెప్పారో ఇప్పుడు వివరంగా చూద్దాం. అసలు ఈ ఫలశ్రుతి అంటే ఏంటి? చాలా పవిత్ర గ్రంథాల్లో చివర్లో ఈ భాగం ఉంటుంది. ఫలం అంటే ఫలితం, శృతి అంటే వినడం. అంటే ఆ స్తోత్రాన్ని చదవడం వల్లగాని, వినడం వల్లగాని మనకు ఎలాంటి మంచి ఫలితాలు కలుగుతాయో చెప్పేదే ఈ ఫలశ్రుతి. ఇదొక రకంగా మనకు లభించే ఆధ్యాత్మిక, ప్రాపంచిక వరాల జాబితా అన్నమాట. మరి ఈ సహస్రనామం వల్ల కలిగే లాభాలేంతో చూస్తే అవి కేవలం ఆధ్యాత్మిక ఎదుగుదలకే పరిమితం కాదు. అంటే పాపాలు పోవడం, మనసు శుద్ధి అవ్వడం, మోక్షమార్గం దొరకడం మాత్రమే కాదు, ప్రాపంచికంగా కూడా ఎన్నో లాభాలున్నాయి. మంచి ఆరోగ్యం, సంపద, మనస్సు ప్రశాంతంగా ఉండటం, ఒత్తిడి తగ్గడం, ఇంట్లో అందరూ సంతోషంగా ఉండటం, ఇలా చెప్పుకుంటూ పోతే జీవితంలోని దాదాపు ప్రతి అంశాన్ని ఇది సానుకూలంగా మారుస్తుందని చెప్తారు. ఫలశ్రుతిలో ఒక అద్భుతమైన శ్లోకముంది. రోగార్థో ముచ్యతే రోగాత్, బద్ధో ముచ్యేత బంధనాత్. దీని అర్థం చాలా సింపుల్. రోగంతో బాధపడేవాడు రోగం నుంచి, బంధనాల్లో చిక్కుకున్నవాడు ఆ బంధనాల నుంచి బయటపడతాడు అని. ఒక్కసారి ఆలోచించండి, ఈ ఒక్క వాక్యం చాలు ఈ పారాయణం ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకోడానికి. ఇంకో విషయం ఏంటంటే ఈ పారాయణం ఆధ్యాత్మిక విలువ ఎంత గొప్పదంటే కేవలం ఒక్కసారి మనం విష్ణు సహస్రనామం పూర్తిగా చదివితే పూర్వకాలంలో చక్రవర్తులు చేసే ఒక గొప్ప అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుందని మన గ్రంథాలు చెప్తున్నాయి. అంటే మామూలు విషయం కాదు. సరే, ఇంత శక్తివంతమైన స్తోత్రం అని తెలుసుకున్నాం కదా. మరి దీన్ని పారాయణం చెయ్యాలంటే ఏదో అలా పుస్తకం తీసి చదివేయడం కాదు. దానికి కొన్ని సన్నాహాలు చేసుకోవాలి. మనల్ని మనం, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. ఆ ప్రిపరేషనేంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇందులో ముఖ్యంగా 5 దశలున్నాయి. మొదటిది వ్యక్తిగత శుద్ధి. అంటే స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. వీలైతే పసుపు రంగు బట్టలు వేసుకుంటే ఇంకా మంచిది. రెండోది మానసిక శుద్ధి. మనసులో ఎలాంటి కోపం, అసూయ, చెడు ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. మూడోది సరైన స్థలాన్నెంచుకోవడం. ఇంట్లో పూజగదిలాంటి నిశ్శబ్దంగా, శుభ్రంగా ఉండే ప్రదేశాన్నెంచుకోవాలి. నాలుగోది ఆసనం. కింద నేలమీద కాకుండా శుభ్రమైన చాప లేదా ఉన్ని ఆసనం వేసుకుని కూర్చోవాలి. ఇక ఐదోది వాతావరణం.
ఒక దీపం వెలిగిస్తే ఆ ప్రదేశంలో ఒక పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది. మనసు కూడా ఏకాగ్రతతో నిండుతుంది. ఓకే, మనల్ని మనం మన పరిసరాలను సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అంటే ఈ స్తోత్రాన్ని ఎలా జపించాలి? దీనికి కూడా ఓ పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటో చూద్దాం. చూశారు కదా, ఇది కేవలం నామాలను చదివేసి పక్కన పెట్టేయడం కాదు. ఇదొక పూర్తి ఆధ్యాత్మిక ప్రక్రియ అన్నమాట. మొదట మనం ఎందుకు చేస్తున్నామో సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత అంగన్యాసం, కరన్యాసం లాంటి ముద్రలతో మన శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ధ్యానశ్లోకాలతో విష్ణుముపై మనసును లగ్నం చేయాలి. అప్పుడు ఏకాగ్రతతో ఆ 1000 నామాలను పఠించాలి. చివరగా పారాయణం పూర్తయ్యాక మన శక్తి కొలది ఏదైనా నైవేద్యం సమర్పించాలి. ఇలా మొదలు నుంచి చివరి వరకు ఒక క్రమపద్ధతిలో చేయాలి. సరే, పద్ధతి తెలుసుకున్నాం. మరి ఈ అభ్యాసం చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలను కూడా పాటించాల్సి ఉంటుంది. అప్పుడే మనం చేసే పారాయణానికి పూర్తి ఫలం దక్కుతుంది. మరి ఆ తప్పనిసరి నియమాలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, కొన్ని పనులు ఖచ్చితంగా చెయ్యాలి, కొన్ని అస్సలు చేయకూడదు. భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో చదవాలి. వీలైతే రోజూ ఒకే సమయానికి, ముఖ్యంగా ఉదయాన్నే చేయడం మంచిది. ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి. ఒకవేళ చదవడం కష్టంగా అనిపిస్తే మొదట్లో వింటూ నేర్చుకోవచ్చు. ఇక చెయ్యకూడనివేంటంటే మంచం మీద కూచుని జపించకూడదు. చదివేటప్పుడు మధ్యలో ఇతరులతో మాట్లాడటం, మనసును వేరే విషయాల మీదకు పోనివ్వడం లాంటివి చేయకూడదు. ముఖ్యంగా మనసులో ఎలాంటి నెగటివ్ ఫీలింగ్స్ పెట్టుకోకూడదు. ఈ చిన్న నియమాలు పాటిస్తే మన ఏకాగ్రత చెదరకుండా, పారాయణ పవిత్రత దెబ్బతినకుండా ఉంటుంది. ఇందులో ఇంకో చాలా ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. మనం పారాయణం చేసేటప్పుడు ఏ దిక్కున కూచుంటున్నాం అనేదాన్ని బట్టి కూడా ఫలితాలుంటాయట. అంటే మనకు ఏం కావాలి అనేదాన్ని బట్టి దిశను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు, సర్వశ్రేయస్సు కోసమైతే ఉదయాన్నే తూర్పువైపు తిరిగి చదవాలి. శాంతి, సంపద కావాలంటే ఉత్తరం వైపు. అప్పుల బాధలు తీరి ధనం రావాలంటే సాయంత్రం వేళ పడమర వైపు. ఇక ఆటంకాలు తొలగిపోవాలంటే దక్షిణం వైపు తిరిగి జపించాలని చెప్తారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కదా. సో మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విష్ణు సహస్రనామం అనేది కేవలం ఓ స్తోత్రం మాత్రమే కాదు. ఇది ఆధ్యాత్మికంగా ఎదగటానికి, మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ఒక కంప్లీట్ సిస్టమ్ లాంటిది. మన జీవితంలోకి మనశ్శాంతిని తీసుకురావడానికి ఇదొక అద్భుతమైన మార్గం, ఒక శక్తివంతమైన సాధనం. మరి ఇంతటి దివ్యమైన ప్రయాణాన్ని ప్రారంభించడానికి మనమంతా సిద్ధంగా ఉన్నామా? ఆ 1000 నామాలు మన జీవితంలో ఒక గొప్ప పరివర్తనను తీసుకురావడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తున్నాయి. మరి ఆ అవకాశాన్ని మనం అందుకుందామా?